గారు మరి ఎవరు మొత్తానికైతే ఎంఆర్పి వాళ్ళని ఈ డాక్టర్ వీళ్ళని ఆర్ఎంపీ డాక్టర్లందరినీ పర్మనెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఏదో చేస్తానని చెప్పి అంటే వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి హైదరాబాద్ తీసుకునే సందర్భాలు కూడా ఈ అన్నగారికి చేసిందన్న విషయం నాకు తెలిసింది. అట్లా ఎన్నో సేవా దృక్పథాలు అటు యూనియన్కి కానీ అటు ప్రజలకు కానీ ఎన్నో సేవలు అందించి కుటుంబం పట్ల కానీ మిత్రుల పట్ల కానీ చాలా బాగా ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన కొన్ని విషయాల్లో ఎక్కువ అంటే చెప్పలేక మళ్ళీ ఆయన గురించి మరవలేని సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక ఈ విషయంలో వాళ్ళ డాడీ కళాకారుడు అని చెప్పి తెలిసింది ఇందాకనే, ఇప్పుడు భద్రాన్న గారు చెప్పారు. కానీ నాకు ఐడియా లేదు. కానీ కళాకారులకు క్రీడాకారులకు మన యొక్క ట్రస్ట్ ఉంది, ఏబూసి పోషపడే ట్రస్ట్ చైర్మన్ గారు మా అన్నయ్య గారు. ఆ ట్రస్ట్ చైర్మన్ గారు చెప్తాడు కళాకారుల గురించి. మేము ఒక 100 మందికి బెల్లంపల్లి గ్రౌండ్లో సన్మానించడం జరిగింది. ఆ సన్మానించినప్పుడు ఈ ప్రణయ్ కుమార్ డాక్టర్ గారు కూడా వచ్చారు. ఆయన జస్టిస్ చంద్రయ్య గారి ద్వారా సన్మానించడం కూడా జరిగింది. ఇక ఒక విషయంలో చెప్పాలంటే ఆయన చాలా మంచి మిత్రుడు నాకు కూడా. మా అన్ని విషయాలు అన్నయ్య విషయంలో షేర్ చేసుకోవడానికి హైదరాబాద్ నుండి వచ్చిన చైర్మన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. చాలా బాగా వాళ్ళ ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుండి మొదటి అంటే బాల్యం నుండి బాల్య స్నేహితుడు కనుక వారి మాటల్లో కూడా మీరు వింటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్గా నిరంతరం వైద్య సేవలు అందిస్తూ తోటి అనేక మంది ఆర్ఎంపీ డాక్టర్లతో సహచర్యం ఉంటూ అందరి మన్ననలను కూడా పొందడం జరిగింది. అట్లాంటి తోటి ఆర్ఎంపీ వాళ్ళు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రతుకున్నప్పుడు మనం అనేక సార్లు కలవచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఈ క్షణంలో తప్పనిసరిగా సంతాపాన్ని ప్రకటించి ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించడానికి మనమందరం రావడం జరిగింది. వారిలో వారి శ్రీ తమ్ముడు గడ్డం వెంకటేష్ గారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి సహచర్యంలో ఉన్న రాజూరా నుండి వచ్చాను. తెలుగు సరిగా రాదు, మహారాష్ట్ర పరంపర కాబట్టి నేను హిందీలో చెప్తాను, మరాఠీ ఇంగ్లీష్లో మాట్లాడతాను. గడ్డం ప్రణయ్ కుమార్ అంటే మా ఒక బాగా మంచి గౌరవనీయులైనటువంటి శ్రద్ధాస్థానం ఉంది నా మనసులో. తర్వాత చాలా बहुत कम समय में मैं उनके समक्ष रहा और उनके प्रति मेरी श्रद्धा, भावना, आदर, सत्कार जो भी मेरे मन में है शायद मैं यहाँ पर बयान नहीं कर सकता, क्योंकि अचानक ये हमारे लिए, हमारे परिवार के लिए, हम सबके लिए एक बहुत बड़ा सदमा है। ये जो खामी हमारे परिवार में आया है, शायद भविष्य में ये कमी हम कभी पूरा नहीं कर पाएंगे। भगवान उनकी आत्मा को शांति दे, उनके परिवार को हिम्मत दे, साहस दे, शक्ति दे। धन्यवाद। ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా మనసులో ఒక మంచి స్థానం ఉంది. అట్లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ భగవంతుడు చేసిన ప్రతి పనిని కూడా మనం ఒప్పుకోవాల్సిందే. అట్లాంటి పరిస్థితిలో నిజంగా వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మిత్రులు, చిన్ననాటి మిత్రులు ఏబూసి యాదగిరి గారు, ఏబూసి పోషం పట్టణ ట్రస్ట్ చైర్మన్ వారు కూడా పూలమాల వేసి గడ్డం ప్రణయ్ కుమార్ గారి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం వారి జ్ఞాపకాలను మనతో పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వాస్తవంగా ఏం మాట్లాడినా అంటే తెలియని పరిస్థితి. ఒక రకంగా ఏంటంటే కీర్తి చేసేలానన్నా లేకపోతే ఏమన్నానో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. డాక్టర్ ప్రణయ్ కుమార్ నాకు దాదాపు 25-20 సంవత్సరాలు ఉంటే నాకు పరిచయం, దగ్గర పరిచయం. వారి నాన్నగారు భద్రయ్య గారు, వారి తల్లి గారు సత్యవతి గారు, వాళ్ళ తమ్ముడు భరత్, శ్రీను,
అట్లే వాళ్ళ చెల్లగారు, వాళ్ళ భార్య గారు అమృత, అట్లే వాళ్ళ బామ్మ శ్రీహరి గారు, ఈ 2 కుటుంబాలతోని నాకు చాలా దగ్గర సంబంధం. అంటే ఒకటేంటంటే ఇటు అమృత కుటుంబంతో ఒక రకమైన సంబంధం, అంటే ప్రణయ్ కుమార్తో ఇంకో రకమైన సంబంధం. అంటే మేము గత 20 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా చాలా విషయాలు కూడా మేము మాట్లాడేటోళ్ళం, అన్ని విషయాలు చర్చించేటోళ్ళం. అంటే సమాజం గురించి కానీ, సమాజం పట్ల ఏం జరుగుతుందని కానీ అనేక రకాలుగా మా మధ్య చర్చలు జరిగేవి. అయితే అదే క్రమంలో ఏంటంటే అసలు ఆయనకు అంటే ఇక్కడనే వేదిక మీద ఉన్న అంటే మన రాయలింగ్ అన్న, భీమయ్య వీళ్ళందరూ కలిసి అంబేద్కర్ అంటే స్టేట్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసింది. అంటే అప్పటికే ఆయన ఏంటంటే చిన్న చిన్నగా డాక్టర్ వృత్తి చేస్తూ, అంటే నాకు వాస్తవంగా ఇప్పుడు షుగర్ గురించి తెలియనప్పుడు ఆయన షుగర్ గురించి చెప్తే అప్పుడు నేను కొత్తగా విన్నా. అంటే షుగర్ అంటే ఏంటంటే షుగర్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి అనేది కూడా చెప్పుడే కాకుండా భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, అంబేద్కర్ చరిత్ర గురించి ఇవన్నీ కూడా మాట్లాడేటోళ్ళం మేము. అయితే దాని క్రమంలో ఇక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఎందరో అంటే ఏంటిది ఎస్సీ ఎస్టీ అట్లే బీసీలకు కూడా ఎందరికో అంటే ఏంటిది చైతన్యవంతం తీసుకొస్తూ ఒక రకం అయితే మారుమూల ప్రాంతాలలో అంటే డాక్టర్ వృత్తి కూడా కొనసాగించేది. అంటే ఆ డాక్టర్ వృత్తి కూడా ఏంటంటే నిజంగా ఏ పేషెంట్ దగ్గర పోతే నవ్వుతూ, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా డబ్బులు అనేది ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అట్లా దాదాపు ఏంటంటే ఆయన మాటలతో కొంత తగ్గిస్తే అట్లే వైద్యంతో కొంత తగ్గించేవాడు రోగిని. అదే కాకుండా ఏంటంటే పూర్తిగా ఇంకా నయం కానీ చెప్పేదాన్ని ఉంటే సీదా హైదరాబాద్ తీసుకొచ్చి అంటే హైదరాబాద్లో కూడా నయం చేపించే అటువంటి డాక్టర్ను నేను దాదాపు నేను చూడలే. నా ఫ్రెండ్ అవడం నేను గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తను ఎప్పుడు కూడా అంటే ఎట్లా అసలు ఈ సమాజంలో ఎట్లా అంటే చేంజ్ ఎట్లా కావాలి, చేంజ్ ఎట్లా రావాలి అనేది బాగా మాట్లాడింది. ఇంచుమించు ఏంటంటే మా ఆలోచనలు ఇద్దరిది కూడా ఒకటే అంటే పరిధిలో ఉండేది అన్నట్టు. మేమేం మాట్లాడినా కూడా అసలు ఏది ఇంకా కూడా ఈ పేదరికమైనది, ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది, ఇంకా తర్వాత ఏంటంటే రిజర్వేషన్స్ గురించి ఇంకా ఎందుకు ఈ సమాజంలో ఒకటేసారి ఏంటంటే చేంజ్ చేసి అటువంటి ఏ పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది కూడా మేము మాట్లాడేటువంటి సందర్భాలు చాలా జరిగేది అన్నట్టు. అట్లనే దాదాపు ఏంటంటే ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఈ మార్కెట్ల ఈ జాగ కానీ కూరగాయల మార్కెట్ ఏర్పడిని కూడా కానీ ఈ ప్రణయ్ కుమార్ది కీలకమైన పాత్ర అనేది మనం భావించవచ్చు. అట్లనే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇప్పుడు ఉన్న కూరగాయల మార్కెట్లో అంబేద్కర్ ఉన్న స్టాచ్యూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న రాయలింగ్ అన్న వీళ్ళే ఆ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎంత గొప్ప విషయం అంటే దాదాపు 88లోనే ఒక స్టాచ్యూ ఏర్పాటు చేసి ఒక మార్కెట్ ఏర్పాటు చేసేట్లా ఇంత కీలకమైన పాత్ర వహించిందంటే అది చాలా గొప్ప విషయం. ఒక దిక్కేమో వృత్తిపరంగా డాక్టర్ అయితే మన నియంగా ఇప్పుడు మోహన్ అన్నట్టు ఇప్పుడు దేవుని తర్వాత దేవుడు ఎవరంటే డాక్టరే అంటాడు, ఇంకా తర్వాత ఎవరినన్నాడు. డాక్టర్కు ఉన్న గౌరవం, ఆ గౌరవం ఏందో తను అంటే నిలబెట్టుకున్నాడు. అంటే ఖచ్చితంగా ఏంటంటే తను ఏదైతే అనుకున్నాడో దాన్ని పూర్తిగా ఆచరణలు పెట్టి దాంట్లో సక్సెస్ అయింది అనేది కూడా మనం చెప్పవచ్చు. అయితే దాని గురించి మేమేంటంటే సరే ఇప్పుడు అంటే 89లోనే ఇవన్నీ చేసిందంటే చాలా గ్రేట్. అట్లనే మన బెల్లంపల్లి మన చుట్టుపక్కల ఏరియాలు చూసుకుంటే అటు పూజ కానీ ఇటు బట్టలపల్లి కానీ అటు నెల్లలు కానీ ఏ ప్రాంతమైనా కూడా సైకిల్ మీద అయితే సైకిల్ మీద ఎట్లా వీలుంటే అట్లా పోయి పేషెంట్లను బాగా నయం చేయడం బాగా జరిగింది అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఆయన ఎంత అంటే మంచి వ్యక్తి, తన భార్య కూడా అమృత కూడా అదే పద్ధతులలో ఉండేది. అంటే ఎంత మంచిగా అంటే చాలా గౌరవంగా చూసేది. ఆ పిల్లలు కూడా వాళ్ళ తగ్గట్టుగానే ఉండేది. నేనే చెప్పానంటే నేను 90లో నాకు కూడా ఈ సింగరేణి జాబ్ వచ్చినప్పుడు మా ఇంటికంటే ఎక్కువ శాతం ఇంట్లోనే నేను భోజనం చేసిన రోజులు ఉన్నాయి, ఇంట్లో నేను ఎక్కువ శాతం పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అది నేను జీవితంలో కూడా మర్చిపోను. నేను ఎక్కడున్నా కూడా నా ఊరిని అట్లే నా ప్రజల్లో ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా మేము మర్చిపోలేము.
దాని గురించి నాకు వార్తగా చెప్పానంటే ప్రణయ్ కుమార్ అనుకుంటాను. నాకు నేను ట్రస్ట్ మా నాన్నమ్మ పేరు మీద ఒక ట్రస్ట్ ఫామ్ చేసాడు. ఆ ట్రస్టులు ఇప్పుడు ప్రసాద్ అన్న చెప్పినట్టు ఒక 100 మంది కళాకారుల క్రీడాకారులకు, అట్లే వివిధ రంగంలో సేవ చేసిన వాళ్ళకు ఒక 100 మందికి హైకోర్టు జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి, అట్లనే జస్టిస్ చంద్రయ్య ద్వారా మేము 100 మందికి ఆ ట్రస్ట్లో మేము సన్మానం చేసినాం. ఆ సన్మానంలో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రణయ్ కుమార్ ఆ సన్మానాలు ఈ సన్మానాల్లో ఉండడు. ఆ సన్మానం చాలా అది రేరు, ఎవరికి కూడా జరిగేది, అది కూడా సాధ్యం కాదు. అది నిజంగా ఇప్పుడు ప్రణయ్ కుమార్ ఆయన సేవను గుర్తించి ఇదంతా మేము చేయడం కూడా జరిగింది. ఈ ట్రస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయమూర్తులైన జస్టిస్ చంద్రయ్య, అట్లనే జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఆయనకు సన్మానం చేయడం అనేది అది 2010 అంటే మే 1 రోజు ఈ కార్యక్రమం జరిగింది. అయితే మేము ఆ ట్రస్ట్ ద్వారా కూడా అనేక మందిని గుర్తించి సేవలు కూడా చేసినాం. దానికి ఇన్స్పిరేషన్ కూడా నాకు ప్రణయ్ కుమార్ కూడా సరే మా ఒకటే ఏది కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా కూడా చాలా మోహమాటంగా మాట్లాడేటోడు, ఏదైనా ఖచ్చితంగా చెప్పేటోడు, ఏదైనా కూడా ఎప్పుడు అంటే తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు కూడా తక్కువ చేసో లేకపోతే ఇది కావాలన్నా కూడా అనపోయేది. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఏం మాట్లాడేది అంటే, అన్న ఇవో వీళ్ళకి ప్రాబ్లం ఉన్న హైదరాబాద్కి వస్తాను, నువ్వు చూసుకో, లేకుంటే వీళ్ళతో నీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుడు, వీళ్ళతో ఫోన్లో మాట్లాడు. కార్మికుల గురించో లేకుంటే వీడో మహిళల గురించో లేకుంటే ఇంకా ఎవరో దళితుల గురించో దేని గురించో మాట్లాడు, కానీ నాకు వాళ్ళ కొడుకు గురించో భార్య గురించో లేకుంటే నాన్న గురించో అమ్మ గురించో అనేది ఎప్పుడు ఏ సందర్భాల్లో కూడా అసలు నాతో మాట్లాడలేదు. అట్లనే మేము ఒక సందర్భం మేము బల్లార్చ బాగుపేట వాళ్ళ ఊరికి కూడా మేము పోయి వచ్చిన సందర్భాల్లో కూడా ఆయనకు మనకు ఇక్కడనే కాదు అంటే మహారాష్ట్రలో కూడా చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది మిత్రులు ఉన్నారు. ఈ బెల్లంపల్లి అంటే నిజంగా ఇక్కడ పుట్టి పెరిగినప్పటికీ కూడా నాకు కూడా అంతమంది తెలియదు. అన్ని రకాల పరిచయాలు, ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీ వాళ్ళతోనే మంచి సంబంధాలు, ప్రతి వ్యక్తులతో మంచి సంబంధాలు, ప్రతి స్వచ్ఛంద సంస్థలతో మంచి సంబంధాలు. అటువంటి వ్యక్తులు నిజంగా ఈరోజు మన ముందు లేకపోవడం అనేది ఆ బాధ భరించలేము. వ్యక్తిగతంగా నాకు ఎంత లోటు అంటే అంత లోటు. ఎందుకంటే నాకు ఏ విషయమైనా నేను హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే వెంటనే నాకు అంటే ఆ రిసీవ్ చేసుకుంటూ కానీ మాట్లాడు కానీ నాకు ఏదైనా విషయం తెలియని విషయం అడిగినా ఇక్కడ ఏ విషయాలు మాట్లాడినా కూడా నాకు వెంటనే చెప్పేది నా ప్రణయ్ కుమార్. ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలనేది కూడా నాకు అంటే నేను ఒక ఇబ్బందిలో పడ్డా. అంటే ఎవరికి ఫోన్ చేస్తే నాకు వెంటనే నాకు రెస్పాన్స్ ఇస్తారు, ఎవరిని ఏ విషయాలు అడగాలనేది ఆ తెలియని పరిస్థితి అయిపోయింది. నిజంగా అది చాలా దారుణమైన పరిస్థితి. ఇట్లా అయితాన్ని కూడా కళ్ళ కూడా ఉంచలే. ఆ చనిపోయిన రోజు బ్యాళ్ళకు నేను అంటే నేను హైదరాబాద్ లేకపోవడం వల్ల అందలేకపోయినా ఆ రోజు కూడా ఎంత ఇదంటే ఒక మిత్రుడు అంటే ఆయనకు డిఎస్పి ప్రమోషన్ వచ్చింది అని ఒక మిత్రుడు తను ఏది ఆయనకు సన్మానం చేసేటువంటి పరిస్థితి అక్కడైతే ఒక మిత్రుడు కోల్పోయాడు. అంటే ఈరోజు భౌతికంగా ఈ లేడనే బాధ ఇంకో రకంగా. ఆ ఇద్దరు మిత్రులు ఒకటేమో సంతోషకరమైనది, ఇంకోటి బాధాకరమైనది. మన ఏ సమాజమైనా ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాధాకరంగా ఉంటుంది, రెండో సంతోషకరమైనది ఉంటుంది. నిజంగా ఎంత బాధ అయినప్పటికీ కూడా దీన్ని ఓర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సమాజంలో పుట్టినాం కాబట్టి అంటే ఎప్పుడైనా కూడా చనిపోక మానది. ఒకటే ఒక వ్యక్తి అంటే సాధారణంగా మరణిస్తే అంటే ఒక గడ్డి పోసు లాంటి వాళ్ళు అంటారు. అదే ప్రజల గురించి, లేకుంటే ప్రజల జీవన విధానం గురించి, ప్రజలను చైతన్యం చేసే విధానం గురించి ఇట్లా మరణించినప్పుడు అతను ఒక హిమాలయ పర్వతాల కంటే ఎక్కువ అనేది ఒక పెద్ద అంటే ఒక శాస్త్రవేత్త చెప్తాడు అన్నట్టు. ఈరోజు చూసుకుంటే ప్రణయ్ కుమార్ సాధారణంగా మరణించలేదు, అతను ఒక హిమాలయ పర్వతాల కంటే పెద్ద అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అదే ఉద్దేశంతో ఈ సంతాప సభకు వచ్చిన వాళ్ళు అందరు ఇంత ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు నేను అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే వాళ్ళ తండ్రి గారైన భద్రయ్య గారికి, వాళ్ళ బాబాయ్ వాసు గారికి, అట్లనే రాయలింగన్న గారికి, పెద్దలు మహారాష్ట్ర నుండి చాలా చక్కగా తను బాగా మాట్లాడిండు వాళ్ళ బ్రదర్ అయినప్పటికీ కూడా. అట్లనే మోహన్ గారికి, అట్లనే మిత్రులందరికీ, అట్లనే బెల్లంపల్లి బస్తీ వాసులందరికీ,
ఈ యొక్క సంతాప సభ గురించి వచ్చినందుకు అది నా సంతాపాన్ని అట్లే పూర్తిగా వ్యక్తం చేస్తూ అట్లనే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య పిల్లలకు మరొకసారి ప్రణవ సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పటి వరకు గౌరవనీయులు ఏబూసి యాదగిరి వారి మిత్రులు తనతో ఉన్న ప్రతి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. వ్యక్తి మామూలు వ్యక్తి కావచ్చు, తన వృత్తి ఆర్ఎంపీ డాక్టరే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ చంద్రయ్య గారు, వెంకటేశ్వర గారు అత్యున్నతమైన ప్రభుత్వ పదవులు, అట్లాంటి వారి చేత కూడా అతని మంచితనానికి సన్మానం జరగడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరంగా మనం భావిస్తున్నాం. అయినప్పటికీ బాధను దిగమింగుతూ మనోధైర్యంతో అతనిచ్చిన సూచనలతో బ్రతకాల్సిన అవసరం ఉంది. అతని ఆలోచనని అనుక్షణం గుర్తుకు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ బెల్లంపల్లి మండల్ అధ్యక్షులు గౌరవనీయులు టి లక్ష్మణాచారి గారు కూడా వారితో ఉన్న సందర్భాల్ని గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ సంతాప సభకు విచ్చేసిన వారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ